గోల్డ్ రేటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తులం బంగారం ధర 1,00,000 దాటేసింది. రోజు రోజుకు రేటు పెరుగుతూనే ఉంది. ఇక దీంతో సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర తులం 1,02,065 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం తులం 92,090 రూపాయలు రేటుగా పలుకుతుంది. బంగారం ధరల పెరుగుదలపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ రేటు 1,00,000 రూపాయలు దాటుతుందని ఊహించలేదంటున్నారు మహిళలు. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలంటున్నారు సామాన్య ప్రజలు. ఇక బంగారం చూడటం తప్పితే కొనేటట్టు లేదంటున్నారు పబ్లిక్. బంగారం ధరలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. బంగారం రేటు ఆకాశాన్ని తాకిందనే చెప్పుకోవచ్చు. సామాన్యులకు అందనంత ఎత్తులోనైతే ప్రజెంట్ మనకు తులం బంగారం ధర పలుకుతా ఉంది. ఇప్పటికే 1,00,000 రూపాయలు దాటుతుందని చెప్పేసి వార్తల్లో చూసాం. కానీ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయలే కాదు, 1,00,000 రూపాయలు దాటి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ తులం బంగారం చూసుకున్నట్టయితే 24 క్యారెట్లు 1,02,065 రూపాయలు పలుకుతా ఉంది. మరి దీని మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. మరి మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హాయ్ అంటే మీ పేరు? సంధ్య. సో బంగారం 1,00,000 రూపాయలు దాటుతుందా అనుకునే రోజుల నుంచి 1,00,000 రూపాయలు దాటిన రోజులకు వచ్చాము. సో ఎట్లా అనిపిస్తుంది అంటే 1,00,000 రూపాయలు దాటడం మీరు అనుకున్నారా దాటుతుందని చెప్పేసి బంగారం? ఇప్పట్లో దాటుతుందని అయితే అనుకోలేదు, కానీ సడన్గా తగ్గుతుంది అంటే సామాన్యులకు మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అనుకున్నాం, కానీ పెరిగిపోయింది. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీ పెళ్ళప్పుడు రేట్ ఎట్లా ఉండే తులం బంగారం ధర? మా పిల్లప్పుడు 25 అట్లా ఉండే. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఈ ధరకు కొనేటట్టు ఉందా సామాన్యులు? సామాన్యులు అయితే కొనేటట్టు లేదు. అందుకే మ్యాట్, నక్షి, 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి అవి వేసుకొని చేసుకోవడం అవుతుంది. షాప్కి వచ్చేంత వరకు ఎంత ఉంది అనుకున్నారు? మీకు 1,00,000 రూపాయలు దాటిందని చేసి ఇక్కడికి వచ్చాక తెలిసిందా? వారం కింద వచ్చాము. వారం కింద వస్తే ఒక 86 అలా ఉంది. ఇప్పుడు నిన్నటి నుంచి ఇది అసలు అనుకోలేదు. అసలు చూసేటప్పటికి చాలా బాధ అనిపించింది. ఇంకా అప్పుడే అదే వచ్చాను పాపని అడిగాను, వచ్చాము. అయితే మేము వస్తామమ్మా అనుకున్నాము, ఇలా పెరుగుతుందని అనుకోలేదు. అది సడన్ మనీ ఇప్పుడు 1 lakh వచ్చేసింది. అప్పుడు అదే బాధపడుతున్నాము. అయ్యో మొన్న తీసుకోపోయి 86కే తీసుకోలేకపోయినాము అనేసి అట్లా. ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ అంటే సామాన్యులు కొనేంత లేదు. ఏదో మేము స్కీమ్ కట్టాము కాబట్టి ఆ రోజు ఉన్న రేటుకు కొనగలిగే స్థితిలో ఉన్నాము. అంతేగాని నార్మల్గా మేము ఎట్ ఏ టైం డబ్బులు పెట్టి కొనేటట్టుగా లేము. ఓకే అండి, సో అంటే మీరు ఏ బంగారం ధర ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఏ రేట్ ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు? మీ మ్యారేజ్ టైంలో గోల్డ్ రేట్ ఎట్లా ఉండే ఆ టైంలో? నేను 4,000 ఉన్నప్పటి నుండి నాకు ఐడియా ఉంది. నా మ్యారేజ్ టైంకి వచ్చేసరికి 25,000 నుంచి ఉంది. తర్వాత పెరుగుతుంది 50 వరకు వస్తుంది అని అనుకున్నామే తప్ప 1 lakh అవుతుందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఈ టైంలో ఇంత ఫాస్ట్గా గ్రో అనేది చూస్తాం అనుకున్నారా? 1 lakh కాదు, ఈ రోజు చూసుకుంటే 1,02,000 ఎబో ఉంది. సో ఎక్స్పెక్ట్ చేశారా ఈ ప్రైస్ అనేది? ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏంటంటే ఇంత పోతున్న కొద్దీ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతాయి. సో గోల్డ్ అనేది సామాన్యులు కొనేంత వరకు కనీసం ఒక 50,000 వరకు ఉన్నా పర్వాలేదు, కానీ లక్షలు పెరుగుకుంటూ పోతుంటే చాలా కష్టం అండి. సామాన్యులు కొనేటట్టుందా? అస్సలు లేదు. సామాన్యులేంది ఎవరు కూడా హైఫై ఉన్నోళ్ళు కొంటారేమో, బట్ కాకపోతే ఒకరిని చూసి ఒకరు కొనాలనే ఉండి మైండ్లో ఏదో వచ్చి దొంగతనాలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. సో అది ఎంత తగ్గిస్తే అంత మంచిది. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు బంగారం రేట్ అనేది? కూడా మీ చిన్న నాటి నుంచి కూడా ఎంత ఉండే ప్రైస్ అనేది? 15,000 ఉండేది. 15 10 ఉండేది, గుర్తులేదు అప్పుడు. ఇంకా నా మ్యారేజ్ అప్పుడు అట్లా ఇప్పుడు వరకు 1,00,000 దాటింది కదా. ఓకే అండి, అంటే ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు దాటింది కదా, సో కొనేటట్టు ఉందా మరి బంగారం? కొనేటంటే ఇంకా తప్పదు కదా, మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి కొనవలసిందే. అది. సో మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? అంటే అక్షయ తృతీయ రాబోతుంది, అక్షయ తృతీయ కొనాలని చెప్పేసి అట్లా ఏమైనా సెంటిమెంట్ ఉందా మీకు? అట్లా ఏం లేదు, కొంటాం అంతే.
ఎట్లా ఉంది గోల్డ్ ప్రైస్ అనేది 1,00,000 దాటిందని తెలిసిందా మీకు? ముందే తెలిసిందా, ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నారా? లేదండి, 90 అబోవ్ అనుకున్నాం కానీ సడన్గా 1,00,000 దాటిందనే సంగతి మాకు ఇక్కడ షాప్కి వచ్చిన తర్వాతే తెలిసింది. చాలా బాధగా ఉంది. ఇంత కాస్ట్ పెట్టి నగలు కొనాలి అంటే సామాన్యులకి అందుబాటులో లేకుండా పోయింది అనిపిస్తుంది. కానీ మన సాంప్రదాయం ప్రకారం గోల్డ్ కంపల్సరీ కొనాలి కాబట్టి పెళ్ళిళ్ళకి ఎంత రేట్ అయినా బాధపడుకుంటూనే కొనాల్సి వస్తుంది. మీ మ్యారేజ్ అప్పుడు కావచ్చు, మీ చిన్నప్పుడు కావచ్చు, ఎట్లా ఉండే రేట్ అప్పుడు? మా మ్యారేజ్ యాక్చువల్గా 94లో అయింది. అప్పుడు 3,000 ఉందండి. యాక్చువల్గా 21లో మా బాబు పెళ్ళయింది, 46 ఉంది. 3 ఇయర్స్లో ఇంత త్రిబుల్ అయింది. ఓకే, అంటే ఈ వేరియేషన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు. మామూలుగా ఫస్ట్ నుంచి 30 ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తే 1,000 2,000 అట్లా పెరుగుకుంటూ వచ్చింది. కానీ సడన్గా 50 బిలో ఉన్నప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ లేదు. ఇప్పుడు ఇంత డబల్ త్రిబుల్ అవుతుంది కాబట్టి కొనాలంటే బాధగా ఉంది. కొనంది తప్పట్లేదు. మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి రావాల్సి వచ్చింది. ఓకే. ఎట్లా ఉంది గోల్డ్ ప్రైస్ అనేది? 1 lakh అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? సో ఈ విధంగా ఉంది, కొనేటట్టు ఉందా బంగారం ఈ రేట్? అస్సలు లేదు. యాక్చువల్గా ఫస్ట్ మీ అక్క ఇప్పుడు షాప్కి రాగానే వాళ్ళు 1 lakh దాటిందాగానే మేము షాక్ అయిపోయాం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మ్యారేజ్ 2009లో అయింది. ఆ టైంలో 14,000. నేను కూడా లాస్ట్ ఇయర్ 2021లో 47,000 పర్చేస్ చేశాను. ఇప్పుడు 1 lakh అబోవ్ అంటే ఇట్స్ వెరీ షాకింగ్. ఓకే, సో అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అవుతుందని చెప్పేసి? అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పులు కావచ్చు, దాదాపు ట్రంప్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఇట్లాంటి వేరియేషన్ అది కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సో ఈ వేరియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇంత జల్దీ అంటే మనకు 10 to 15 డేస్లోనే దాదాపు 10,000 వరకు హైక్ అయింది కదా. యాక్చువల్గా 70 to 80 అట్లా బ్యాలెన్స్ అవుతుంది అనుకున్నాము, కానీ 1 lakh దాటుతుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, సో అక్షయ తృతీయ రాబోతుంది, ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా ఆ రోజు బంగారం కొనాలని మీకు? నాకైతే లేదండి. ఓకే, సో ఓవరాల్గా మరి ఇప్పుడు ఈ రేట్ అనేది కొనేటట్టుందా? సామాన్య ప్రజలు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు. యాక్చువల్గా అయితే అసలు ఇది కొనేటట్టుగా అయితే లేదు ఈ ప్రైస్. బట్ ఆడపిల్లల మ్యారేజ్ టైం వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా బాగా, కాబట్టి అమ్మాయిల కోసం కంపల్సరీగా కొనాలి, తప్పదు ఇంకా. సో ఏమైనా వేరియేషన్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇంకా తగ్గుతుందేమో అని అనుకుంటున్నారా? అంటే చాలా వరకు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు, తగ్గుతుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? సో మన అయితే ఇంకా పెద్ద అనుకుంటున్నా కానీ తగ్గితే బాగుంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, బంగారం అయితే ఆల్ టైమ్ హైక్ చేయడంతో చాలా వరకు కూడా బంగారం కొనాలంటేనే భయపడతా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెళ్లిళ్ళ సీజన్ ఉండడంతో తప్పక కొనే వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా బంగారం ధరలు పెరగడంతో అయితే చాలా వరకు అయితే షాపులన్నీ వెలవెలబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కస్టమర్స్ అయితే ఎవరు రావట్లేదు. నెక్స్ట్ అక్షయ తృతీయ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు సెంటిమెంట్ అయితే ఉన్నా కూడా మేము బంగారం కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాము, ఎందుకంటే ఇంత హై ఎక్స్పెక్ట్ అయితే చేయలేదని చెప్తా ఉన్నారు. తగ్గితే బాగుంది అనుకుంటా ఉన్నారు. కాకపోతే ప్రజెంట్ రేట్ చూస్తుంటే మాత్రం బాబోయ్ బంగారం అనే రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.